అవుతారో అదే ఆగింది. ఆ తర్వాత మంత్రి పదవి అని రాయేస్తామన్నారు, అది కూడా జరగట్లేదు. నాగబాబు అనే ఒక వ్యక్తిగా ఆయన గురించి నేను చెప్పట్లేదు, జనసేన నాయకుడు, ఆయనకు తమ్ముడుగా, అన్నగా, తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా చాలా కాలం ఈ వ్యవహారాలు చూస్తున్న వ్యక్తిగా ఆయన గురించి ముఖ్యమంత్రి స్వయంగా రాసిచ్చిన అంశమే అమలు కాకపోతే తప్పకుండా నాన్ సీరియస్ అని భావించే అవకాశం ఉంది కదా. కనుచూపు మేరలో ఏం లేదు. నేను ఈ మధ్య తెలుగుదేశం మిత్రులను అడిగితే కూడా 2 ఏళ్ల వరకు మంత్రివర్గంలో మార్పులు అట్లాంటివి చేయాలనే ఆలోచన లేదు. 2.5 years కనీసం సగం పదవీ కాలం అయిపోయాక తప్ప ఇంత లోపల మంత్రివర్గంలో ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు ప్రతి మంత్రివర్గ సమావేశంలో అసంతృప్తి వెలిపుచ్చటం, అవును, క్యాబినెట్ అంటే క్లాస్ పీకడం జరుగుతూనే ఉంది కదా. ఒకటే ఖాళీగా కూడా ఉన్నట్టుంది. అయినా కానీ ఆ ఊసు కూడా తేవట్లేదు కదా. అవును, తేకపోవడానికి కారణం కూడా లేదు కదా. మరి దీన్ని పవన్ కళ్యాణ్ ఎక్కడో చోట ప్రస్తావించాలని అనుకుంటారు కదా. నాగబాబు అన్న కొంచెం తమ్ముడిని గౌరవం అవి చెప్తున్నారు, కానీ ఏం వివరణ ఉంది? సో రేపు ఈ ప్రస్తావన గ్రాంటెడ్ అంటారు దీన్నే. మనం రేపు ఈ ప్రస్తావన కూడా రావచ్చేమో సార్, నాగబాబు గారు మంత్రి పదవి సంబంధించి. బహుశా అది రాకుండా ఆయన ఏదో వివరణిస్తారు. ఇట్లాంటివన్నీ ఆయన చెప్పేస్తుంటారు కదా, మాకు పదవులు ముఖ్యం కాదు, లేకపోతే ఇది కాదు, మేము ప్రజల కోసం, అవన్నీ కూడా అవన్నీ అయినప్పుడు ఆ ప్రకటన కూడా చేయడం ఎందుకు? అప్పుడు కూడా మీరు అలాగే ఉండొచ్చు ఉదాహరణకు. కాబట్టి ప్రజలకు జవాబుదారీతనము లేదా ప్రజలకు వివరణ ఒకటి, ఇంకోటేమో అన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు, మా వాళ్ళు సంతోషంగానే ఉన్నారు అని అంటుంటారు. ఇప్పుడు మీకు సంతోషం అయితే మిగతా వాళ్ళకి ఏముంది? కాకపోతే అకౌంటబిలిటీ అంటారే, ఒక ముఖ్యమంత్రి లేదా ఒక ప్రభుత్వ అధినేత, ఒక కూటమి నాయకుడు చెప్పిన ఒక మాట జరగకపోవటం, విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్ళు అలా మాట్లాడడం, ఇది కాకుండా కింద స్థాయిలో అనేక చోట్ల, ఉదాహరణకు తిరుపతి వ్యవహారాలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి అంటే అక్కడ ఆయన ఏమో అంత పెద్ద అవసరం లేదు, చెప్తే చెప్పాలి అన్నట్టుగా ఆయన మాట్లాడటం. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి, చాలా ఉదాహరణలు. శ్రీశైలంలో మొన్న ఎమ్మెల్యే మీద చర్య తీసుకోమంటే బుడ్డ రాజశేఖర ఉదంతంలో A1గా వీళ్ళనే పెట్టడం, జనసేన ఇన్ఛార్జిని A1గా పెట్టడం. అంటే అక్కడ జనసేన ఇన్ఛార్జి ఎక్కడ కనపడలేదు కదా సార్, కొట్టినట్టు కూడా అధికారులని. ఏమో ఆ రోజు వార్తల్లో వీళ్ళ సాక్షి వాళ్ళు కూడా చెప్పారు. ఆయన కూడా ఉన్నాడు, అశోక్ కుమార్ పేరు ముందు రోజు కూడా చెప్పారు, అశోక్ కుమార్ ఏదో అతను కూడా ఉన్నాడని చెప్పారు. నేను అదే వీడియో ఫుటేజ్లో మాత్రం ఎమ్మెల్యే గారు కనపడుతున్నారు. అదే అందుకే నేను చెప్తుంది, ఇవన్నీ చిన్న చిన్న విషయాలంటే హోంమంత్రి అనితకు సంబంధించి పవన్ కళ్యాణ్ 1-2 సార్లు చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ ఒక విధమైన కొంత అసంతృప్తిని, సమన్వయ లోపాన్ని ఇవి సూచిస్తున్నాయి కదా. ఇవన్నీ కాదండి, గోదావరి కాకినాడ రేవు సీజ్ ది షిప్ సీజ్ ది రేషన్, ఏమైంది లాజికల్ ఎండ్? మిగతా ఎన్ని కేసులు, లిక్కర్ కేసు ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా, నడుస్తూ ఉందేమో సార్. అదే నాకు తెలియాలి కదా నేను అంటుంది. ఇప్పుడు సీరియస్నెస్ ఆఫ్ ది లీడర్, సీరియస్నెస్ ఆఫ్ ది పొజిషన్ ఇష్యూ తెలియాలి అంటే ఇదంతా కావాలి కదా. కాబట్టి ఇంకా రాజకీయ విధానాల గురించి నేనేమి చెప్పట్లేదు. ఉదాహరణ కేంద్రంలో రాష్ట్రానికి మేలు చేస్తారని తెస్తే వాళ్ళు విశాఖ ఉక్కుకి ఎందుకు ఇవ్వట్లేదు, లేకపోతే అమరావతికి సంబంధించి అప్పు ఏదో తప్ప అది ఎందుకు ఇవ్వట్లేదు? అప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకున్న వైఖరి రైతుల నుంచి మనం మరీ ఎక్కువగా తీసుకోకూడదు, వాస్తవికంగా వెళ్ళాలన్నారు. ఇప్పుడు 2nd రౌండ్ భూమి తీసుకోవడం అన్న దాని మీద చాలా వ్యతిరేకతలు ఉన్నాయి. విశాఖలో 3 సీట్లు వేశారు, ఆ యాదవ్ అడిగింది కరెక్టే కదా, మూర్తి యాదవ్ అడిగింది. 2 సీట్లు వేశారు, ఇంతవరకు ఏమో నివేదిక బయటపెట్టరు, ఏ విషయం తేల్చారు? ఇవన్నీ తేల్చాల్సిన అవసరం, తేల్చకుండా చేస్తున్న వాళ్ళు ఎవరు? ఈ అంశాలు కేంద్రం నుంచి విశాఖనే అయినప్పుడు విశాఖ ఉక్కు సంగతి ఏంటి? వకీల్ సాబ్ విశాఖ ఉక్కు గురించి మాట్లాడాలని నేను అక్కడికి వెళ్ళి కార్మికులతో మాట్లాడినప్పుడు అన్నాను నేను, మరి వకీల్ సాబ్ ఏం మాట్లాడతారు? ఇవన్నీ దాటవేయలేని ప్రశ్నలు అంతే. అంటే పోతే తెలగపల్లి గారు, రేపు 30వ తారీఖున జరగబోయేటువంటి సభలో ఉప ముఖ్యమంత్రి ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు. అదేవిధంగా సినిమాల గురించి, అంటే తాను సినిమాలు తీస్తాడా లేకపోతే ఆపేస్తాడా అనే అంశం కానీ, లేకపోతే సనాతన ధర్మానికి సంబంధించిన అంశం కానీ ఏమన్నా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉందంటారా? ఈ సనాతన ధర్మం, సినిమాలు నిజంగా ఇవి 2 సున్నితమైనటువంటివి. సినిమాలు అంటే మొన్న చాలా కాలం తర్వాత తీసిన సినిమా ఏమో అంతగా అది కూడా నిరుత్సాహమే కలిగించింది జనసేన వాళ్లకు. ఆ తర్వాత ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సినిమా ఇప్పుడు తయారవుతుంది అంటున్నారు, దానికి బిజినెస్ జరిగింది అంటున్నారు, ఏమో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ ఒక రికార్డు అయితే సృష్టించాడు. ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా సినిమాలు చేయటం, అందులో వరుసగా 2-3 చేయటం అన్నది.
మిగతావి ఎప్పుడు వస్తాయి ఎలా ఉంటుంది ఒకటైతే దీనికోసం ఆయన చాలా కష్టపడుతుండాలి ఖచ్చితంగా 2 బాధ్యతలు నెరవేర్చడానికి. ఎన్టీఆర్ కూడా పదవి పోయిన తర్వాత మాజీగా ఉన్నప్పుడు చేశారు, కానీ పదవిలో ఉన్నప్పుడు మొదలు పెట్టారు, అది పెద్ద షూటింగ్ జరగలేదు, అది ఆగిపోయింది. కాబట్టి అదొక కొత్త అనుభవమే. ఇప్పుడు సక్సెస్ఫుల్ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా బ్రహ్మాండంగా సక్సెస్ అయితే అది భారత రాజకీయాలకు ఒక కొత్త అనుభవము ఇస్తుంది. మొన్న అది రాలేదు. కానీ ఇంకా రెండోది ఆయన సినిమాల్లో కూడా సనాతనం. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా పూర్తిగా సంఘ పరివార్ ఫార్ములా ప్రకారం మొగలాయిలు వర్సెస్ అనే నాగపూర్ రాజకీయం కదా, అట్లాంటిదే జరిగింది, అది సక్సెస్ కాలేదు. కానీ దక్షిణ భారతంలో ఈ సనాతనం అనేది పండుతుందా నిలబడుతుందా అని ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఇప్పుడు విజయ్ అనే ఆయన కూడా పాపులర్ యాక్ట్, ఇప్పుడు ఆయన పార్టీ పెట్టాడు, నాకు బీజేపీతో ఎలాంటి సంబంధం ఉండదు అని చెప్పాడు. సనాతనం మీద పవన్ కళ్యాణ్ ఏమో అక్కడికి వెళ్ళి తమిళనాడు వెళ్ళి అన్నామలైతో పాటు చాలా గట్టిగా ఇవన్నీ ఆయన మాట్లాడి వచ్చారు. దాంతో దక్షిణ భారతంలోనే ఒక విధంగా భారతదేశంలో కూడా పవన్ కళ్యాణ్ నటుడుగా కాస్త ఆకర్షణ కలిగిన వ్యక్తిగా బాగా దీని మీద అదొక విమర్శ, అది ఆయన ఎదుర్కొంటున్నాడు ఖచ్చితంగా. లౌకికవాదులనండి, వామపక్షాలనండి, ఇది సరికాదు, దక్షిణ భారతంలో అసలే సరికాదు, ఇక్కడ హేతువాదము ఇవన్నీ కూడా అభ్యుదయవాదం ఇవి ఎక్కువ, ఎన్టీఆర్ కదా దానవీరేశ్వర కన్నా డైలాగులు ఇక్కడ ఎక్కువ. ఈ వరవడిని పవన్ కళ్యాణ్ పెద్ద సవాల్గానే ఆయన తీసుకున్నాడు. ఆయన ఎందుకు తీసుకున్నాడు అంటే భారత ప్రజాస్వామ్యం లౌకిక తత్వం తీసుకున్నప్పుడు ఆయన దాన్ని కూడా మాట్లాడుతూ, మీరు లౌకిక తత్వం అంటే ఎంతసేపు మీరు హిందువులను ఎందుకు పట్టించుకోవట్లేదు, కేవలం ముస్లింల గురించేనా అని కూడా ఇవన్నీ ఆయన తెస్తున్నాడు. ఆయనకు ఓటేసిన రోజు ఇంతగా ఈ ప్రశ్నలు లేవు, అప్పుడు మామూలుగా కలిసా. మరి వీటికి కూడా ఆయన రేపు విశాఖలో, ఇదే విశాఖలో రామతీర్థంలో రాముడి విగ్రహం 2 సమస్యలు ఉన్నాయి ఇక్కడ. విశాఖ ఉక్కు, రామతీర్థం 2 తీసుకుంటే రామతీర్థం పరిష్కారం అయింది, అశోక్ గజపతిరాజు గవర్నర్ అయ్యారు. విశాఖ ఉక్కు సమస్య మటుకు ఇంకా ఇప్పటికీ అలాగే ఉంది. మరి వీటిలో ఆయన మొగ్గు ఎటువైపు ఉంటుంది? అది ఏదో తాత్కాలికంగా జరిగింది కానీ మన విధానం వేరేని చెప్తారా? నేను ఇంకొకటి కూడా ఇంతవరకు చెప్పని అంశం ఒకటి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ విధానం తీసుకోవడానికి బీజేపీ ఒత్తిడి లేదని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే దేశంలో ప్రాంతీయ పార్టీల మీద అనేక రూపాల్లో మోదీ ప్రభుత్వం బీజేపీ ఒత్తిడి చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఆ 130వ రాజ్యాంగ సవరణ కూడా అటువంటి ఒత్తిడి తెచ్చేటటువంటిదే. వీటన్నిటిని ఆయన ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? రెండవది లోకేష్ వారసుడు అనేది ఎక్కువగా జరుగుతున్నప్పుడు అన్నయ్య అని అంటారు, అన్నదమ్ములు, అది వేరు సెంటిమెంట్లు అనుబంధాలు. కానీ రాజకీయంగా నిలదొక్కుకోవడానికి ఏం జరుగుతుంది, ఏంటి అజెండా? జనసేన ఎజెండా ప్రధానంగా ఏ దిశలో ఉండబోతుంది? అది విశాఖపట్నం యొక్క కీలక ప్రశ్న అవుతుంది అంతిమ. సో ఆయన పూర్తిగా ప్రసంగం విన్న తర్వాత తప్పకుండా ఇవన్నీ ఏంటి ఆయన యొక్క మనసులో ఏముంది, భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది అందరికి అర్థమవుతుందేమో. అవ్వాలి, జవాబు చెప్పాల్సినది మటుగా ఆయన మీద ఉంటుంది. సో సేనాని వ్యూహం ఏంటి అన్నది అప్పుడు తెలుస్తుంది మనకు. సో ఇక ఈ వారం రోజుల పాటు ఆయన మాట్లాడిన దాని మీదే మీకు చేతి నిండా పని చర్చలు కూడా ఉండబోతా ఉన్నాయి. ధన్యవాదాలు తెలకపల్లి రావు గారు. రైట్. మరి ఇది చూసి